ఈ ఫోటో ఎట్లుంది? బాగుంది కదా. అవును, నీ తోకేడే? ఏమో పనుందని బయటకు వెళ్ళాడు, కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అబ్బో సరే. ఇది ఎట్లుంది? మంచిగా ఉందిలే. స్నిగ్ధ, హాయ్. వచ్చాడా? నీకొక సర్ప్రైజ్. ఏంటది? గెస్ట్ చేయి. ఏమంటది సర్ప్రైజ్ అంటే? మొన్న టడా. How cute. మై గాడ్. కేఎస్ అంటే కార్తిక్ స్నిగ్ధ కదా? ఎస్. సో స్వీట్ ఆఫ్ యూ. చాలా బాగుంది. క్యూట్ థ్యాంక్ యూ. క్యూట్ క్యూట్. హలో హలో, ఏడున్నావురా? ఇంట్లోన్నా. సరే బయటికి పోదామా? లేదే, కుదరది అలా. ఎందుకు? స్నిగ్ధ వాళ్ళ కుక్కకి మంచిగా లేదంట, సో వెటర్నరీ హాస్పిటల్కి తీసుకోబోతున్నా. స్నిగ్ధ వాళ్ళ కుక్క? పో, దాంతోటే సావు. అబ్బా, బేబీ ఒక సెల్ఫీ దిగుదామా? ఓకే. హారిక ఒక సెల్ఫీ. ఓకే. ఇప్పుడు మా ఇద్దరికి తీయవా? ఇంకొకటి 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 లాస్ట్. అవ ఇంకొకటి. దా సెల్ఫీ దిగుదాం. ఏ సెల్ఫీలు ఆపుతా, ఆడ సినిమాకు పోవచ్చే. సరే నడు. హలో చెప్పు. వసే ఎక్కడున్నావు? ఇంట్లో. సాయంత్రం ఎవ్వరు ఉంటలేరు, వచ్చే కుమ్మేద్దాం. అవునా, సూపర్. ఏమైనా తీసుకురావాలి వచ్చేటప్పుడు? నువ్వేం తీసుకురాకపోయినా పర్లేదు కానీ నీ బేబీని మాత్రం పట్టుకరాక్. అదేంటే? అదేంటేంది, ఇది గర్ల్స్ నైట్ అవుట్, గర్ల్స్ ఉండాలి కానీ వాడెందుకు? సర్లే. సరే. హాయ్. హాయ్. పాపం ఇంట్లో ఎవరు లేరట్ని, అందుకే తీసుకొని వచ్చాను. వాడేమన్నా చిన్న ముళ్ళ ఒక్కడే ఉండకుండా ఉండడానికి? అది కాదే. తప్పకా. సారీ. నాకు తెలిసే నువ్వు ఇట్లాంటి స్కెచ్ చేస్తావని చెప్పి నేను నా ఇంకో ఫ్రెండ్ రమ్మని చెప్పిన. వచ్చిందనుకుంటా. హాయ్ బేబీ. చలో చలో. Usually be mean and big, like you should be nice and sweet. Like me. Like you. Yes, that's true. That's why I love you. You're so nice and sweet. Thanks. I love you too. Oh, don't lie. I'm not lying. I'm serious. No. I cut off your. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం తినేదానికి ఏమైనా తీసుకొస్తారా? ఆకలేస్తుంది. అట్లానే తాగనికి కూడా. Wouldn't you feel bad? Like how can I cut a friend off? నా బతుకు సింగిల్గా ఉండడమే పాపం అయిపోయింది. ఓకే హాయ్ గైస్. హాయ్ రాహుల్. హాయ్ అండి. That's how I said it. Okay. సో మన దగ్గర ఈరోజు ఈ మాయ పేరేమిటో క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, హీరోయిన్. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అసలు నేను చాలా కష్టపడి ఇప్పటిదాకా ఈ మాయ పేరేమిటో అని అనడానికి అసలు ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే వేరే మంచి టైటిల్స్ దొరకలేదండి. బేసిక్గా అంటే టైటిల్ నాకే తట్టిందనమాట. అర్ధరాత్రి 3 పాట వింటుంటే అఖిల్ గారిది హలో సినిమాలో నుంచి ఈ టైటిల్ చెప్పేసరికి నేను మా గ్రూప్లో పెట్టా, ఈ మా పేరు ఏమిటో ఎలా ఉంటుంది అంటే అందరూ ఓటేశారు అనమాట. చాలా బాగుంటుంది అని చెప్పి. సో అన్నిటికీ సింక్ అవ్వాలన్నమాట టైటిల్ అనేది. సో ఇది వర్కౌట్ అవుద్దని చెప్పి దీంతో వెళ్ళడం జరిగింది. సో అండ్ మీరు స్టంట్స్ నేర్చుకోవడానికి వేరే కంట్రీకి అలా వెళ్ళారు అని తెలిసి? అంటే బేసిక్ మూవీ ఫైటింగ్ నేర్చుకోవడానికి బ్యాంకాక్ వెళ్ళడం జరిగిందండి. ఒక 3 months అక్కడే. నా ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను నేను. బట్ స్పెసిఫిక్గా మూవీ కోసం అని ఒక టైమింగ్ అది ఉంటుంది కదండి, సో దానికోసం అని వెళ్ళడం జరిగింది అనమాట.